త్వరలోనే బహుశా 29వ తారీఖు నాడు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీని ద్వారా మొత్తము అంటే వారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మళ్ళీ వాళ్ళు పాత ప్రతిపాదిత ప్రదేశం తుమ్మిడిహేటి నుంచే నీళ్లు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ కాళేశ్వరం సంగతి ఇంతే అని చెప్పే ముందు దీన్ని వదిలించుకుంటున్నామని బహుశా చెప్పడానికి ముందు అయి ఉండవచ్చు. అక్కడే వారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇందులో ఈ ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకున్న తేడా ఏమిటి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజీలలో ఉన్న నీళ్లు, వీటి వల్ల ఎత్తిపోయడానికి అయిన ఖర్చులు, ఈ 3 ప్రతిపాదిత బ్యారేజీలకు అయిన ఖర్చు, వాటి వలన కలిగిన ప్రయోజనము, మొత్తం ప్రాణహిత చేవెళ్ల కింద ముందు అనుకున్న కొత్త ఆయకట్టు లేదా పాత ఆయకట్టు స్థిరీకరణ, పాత పద్ధతి దాని ప్రకారము ప్యాకేజీలు, మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చులు ఎస్టిమేట్ ఎంత అయింది, ఒకవేళ సవరించిన అంచనాలు పెంచిన అంచనాలు వేసుకున్న ఎంత అవుతున్నది, అదనంగా అయిన ఖర్చు ఎంత, ఇత్యాది విషయాలను తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నారు. బహుశా ప్రాజెక్టులలో ఏం జరిగిందనే విషయం గడిచిన 9.5-10 ఏళ్ల కాలంలో మీడియాలో వచ్చిన వార్తలు తప్ప హరీష్ రావు చాలా సీరియస్గా ప్రాజెక్టు దగ్గర ఉండి డే అండ్ నైట్ పనిచేసి ఇరిగేషన్లో తనదైన ఒక మార్కు, అప్పుడున్న మంత్రి ఇరిగేషన్ మంత్రి చేసిన హరీష్ రావు తన మార్కు చూపించాడు. అందులో అది మిషన్ కాకతీయ అయినా సరే లేదా మేజరు మీడియం మైనర్ ప్రాజెక్టులు వాటి మరమ్మతుల విషయమైనా సరే తనదైన ఒక ముద్ర ఉన్నది. ఇక్కడ ఖర్చులకు ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దీనివలన ప్రతి ఏటా అవుతున్న విద్యుత్ భారం, గ్రావిటీ ద్వారా నీళ్లు రావడం వలన వచ్చే మిగులు లేదా తగ్గే ఖర్చు, వీటికి సంబంధించిన విషయాలు, తద్వారా నీళ్లు అట్లా గ్రావిటీతో వచ్చే నీళ్లతో వచ్చే ప్రయోజనం ఇత్యాది విషయాలను ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా కొన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేయబోతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక రంగం పైన విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం విడుదల చేసి సమాజం ముందు పెడితే, ఇక అత్యంత కీలకమైన తెలంగాణకు లైఫ్ లైన్ అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు చెప్పి అక్కడి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను సందర్శించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. బహుశా మంత్రులు ఈ ఏర్పాట్లో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని లీడ్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి మంత్రులు గతంలో ఈ 20 రోజులుగా వారు మాట్లాడుతున్న మాటలను, వారు జరుగుతున్న యాక్టివిటీ చాలా సీరియస్గా కనబడుతున్నది మనకు. రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పిన మాటలు కానీ, మీరు 18 గంటలు పనిచేసేటైతే ఉండండి, లేకుంటే కనుక బదిలీ చేసుకోండి అని చెప్పడం ఓపెన్గా. ఇట్లా చెప్పడం వెనుక అంటే చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు అన్నదానికి మనకు అర్థమవుతున్నది. ఇక కేటీఆర్ చేసిన శ్వేతపత్రానికి బహుశా కౌంటర్గానే మేడిగడ్డ దగ్గర వారు ఒక పీపీటీ ఏర్పాటు చేయడం. దీనివలన అయితే ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రజలకు అనుభవం ఉంటుంది. ఆ అనుభవం వివిధ రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. సరే, అందులో ఒక అనుభవంలో ఎన్నికలు ఒక అనుభవం లేదా దానికి ఒక వ్యక్తీకరణ అనుకోవచ్చు దాన్ని. అట్లా ఒకటి ఉంటుంది. రెండోది, కొన్ని సందర్భాలలో అభివృద్ధి అనేది తమ అనుభవంలోకి వచ్చినా సరే కాస్త ఆలస్యంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫలాలు వెంటనే రాకపోవచ్చు. అయితే కాంగ్రెస్ నాయకులు చేసిన శ్వేతపత్రాల గురించి, బీఆర్ఎస్ చేస్తున్న శ్వేతపత్రం గురించి, లేదా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ నాయకులు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి వారి ఆర్గ్యుమెంట్ను బలంగా వినిపించే ప్రయత్నం చేయవచ్చునేమో, కానీ ఏది నిజం, ఎవరిది నిజం, ఎట్లా నిజం అనే విషయం ప్రజలు గుర్తిస్తారు. అది ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పవలసిందే. అంతిమంగా గుర్తించవలసింది, తమ అనుభవపూర్వకంగా వ్యక్తీకరించవలసింది ప్రజలే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ విషయాల పట్ల చాలా కీన్గానే గమనిస్తూ ఉన్నారు. గడిచిన 9.5 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉన్నది, ఈ 20 రోజుల పరిపాలన ఎట్లా, ఇప్పటికే ఒక నిర్ణయానికి రాకపోయినప్పటికీ గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నదనే విషయాన్ని. కాబట్టి నాయకుల మాటలు, మీడియాలో వచ్చే కథనాలు ఒక విషయం అయితే, ప్రజల అనుభవం, వారి తీర్పు మరో రకంగా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు. నిజంగానే ఎక్కడా ఆగదు. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ఒక
ప్రక్రియ. తెలంగాణ గడిచిన 10 ఏళ్లకు ముందు తెలంగాణకి ఇప్పటికి తేడా ఉంది. మరి అప్పులకు అప్పటికిప్పటికి తేడా, అప్పులు పెరిగినాయి. ముందు అది కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నదనేది ప్రభుత్వ యంత్రాంగానికి అంతర్గతంగా జరిగే విషయాలు తెలుస్తాయి. ఓ పెన్షన్దారులకు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు, లేకపోతే కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ విధానాల వల్ల ప్రభావితమైన వారికి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి ఈ అధికార విపక్షాలు చేస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి, చెప్పాలి అని చెప్పే తాపత్రయం ఒకటైతే, రెండోది ఇవాళ కాకపోయినా ప్రజలు గుర్తిస్తారు, లేదా ఇప్పుడే గుర్తిస్తారనే నమ్మకం కూడా నాయకుల్లో ఉన్నది. మరి ఏది నిజమని, ఎవరి ఆర్గ్యుమెంట్ నిజమని ఇందాక మనం అనుకున్నట్లు అది తేల్చాల్సింది ప్రజలే.